గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పాడు ప్రభు. లోకంలో ఈ వాక్యంలో వ్రాయబడిన గుణవతి లాంటి లక్షణాలు ఎక్కడైనా మీరు ఏ స్త్రీలోనైనా చూడాలని ఆశించినా దొరకదు. అది అరుదు అని చెప్పాడు. మరి అలాంటిది దొరకదన్నప్పుడు ఎందుకు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో అని మీకు ఒక ప్రశ్న రావాలి. గుణవతి అయిన భార్య అంటేనే పరలోకమునకు సిద్ధపడిన వధువు సంఘము. ఆమె సకల విధములైన అనుభవ జ్ఞానముతో, సమస్త విధములైన మంచితనముతో, పరిశుద్ధతతో, పవిత్రతతో ప్రభువు కొరకే దినదినము మార్పు చేసుకునే విశ్వాసుల సమూహమే ఆ యొక్క వధువు సంఘము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సంఘమును ఎలాగ సంపాదించాడు అనుకుంటున్నారు? ఊరికినే వెతుక్కొని అక్కడ దొరుకుద్దా ఇక్కడ దొరుకుద్దా అనేసి లోకస్తులు వెతుకుతారు. ఒక కుమారునికి వివాహం చేయాలనుకోండి, ఈ కుమారుడికి చక్కగా ఉందా అమ్మాయి, లేకుంటే మంచి ధనవంతురాలైనా, బాగా చదువుకున్నదేనా, బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందా, చాలా చాలా చూస్తారు. కానీ చివరికి అవి ఉంటాయో విడిపోతాయో కూడా తెలియదు సోదరులారా. ప్రభు చెప్పాడు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని సంఘము అన్నాడు. ప్రభువు ఆయన దేవుని ప్రియకుమారుడుగా తన స్వరక్తం ఇచ్చి, అనగా తను తానే అర్పణ చేసుకొని సంఘమును స్థాపించాడండి. ఆయన పెండ్లి కుమార్తె అని ఆ సంఘమునకు ఒక చక్కని పేరు పెట్టాడు. ఆ యొక్క సంఘములో ఉన్న పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా ఈ లోకమందు సకల విధములైన చెడుతనాన్ని, పాపాన్ని అసహించుకొని పరిశుద్ధతను సంపాదించుకొని ప్రభువు కొరకు ప్రాణం పోగొట్టుకొనిన పరిశుద్ధుల యొక్క పరివారం సోదరులారా. వారు మాత్రమే దేవుని గొర్రె పిల్లకు భార్యగా ఎన్నిక చేయబడిన పరిశుద్ధుల పరివారం సోదరులారా. అలాంటి సంఘాలు కూడా ఎక్కడ లేవు. అలా తయారు చేసే బోధకుడు ఎక్కడైనా ఉన్నట్లయితే ధన్యుడు.